సార్ నమస్తే సార్. ఎవరమ్మా నువ్వు? సార్ ఆడిషన్ కోసం వచ్చాను సార్. ఓ అవునా, టైం అయిపోయింది బాబు, రేపు రామ్మ. సార్ అలా అనకండి సార్, చాలా దూరం నుంచి వచ్చాను సార్. ఎక్కడి నుంచి వచ్చావు? ఈ పక్క వీధే సార్. జోక్ చేస్తున్నావా? లేదు సార్, కామెడీ చేస్తున్నా. నీలంటోడు కావాలయ్యా, రా రా లోపల రా, టైమింగ్ ఉందా నీకు? థ్యాంక్ యూ సార్. ఇంతకుముందు నువ్వు ఏమన్నా చేసావా? చేశాను సార్. ఒక అమ్మాయిని గారంగా ప్రేమించాను సార్. ఆఫ్టర్ ఆల్ చాక్లెట్ అవ్వలేదని వేరే వాడితో లేచిపోయింది సార్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? నేను అడిగింది నువ్వు ఏదైనా సినిమాలో చేసావా అని. భలేవారు సార్, ఏదైనా సినిమాలో చేసి ఉంటే మీ దగ్గరికి ఎందుకు వస్తాను సార్? పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. ఓకే, ఇంతకీ నీకేమొచ్చు? సార్ నేను ఊర్లో పెద్ద రెబల్ సార్. నేను అలా నడుచుకుంటూ వెళ్తే చాలు సార్, ఎవడన్నా నన్ను చూసి భయపడాల్సిందే సార్. అది సార్ నేను. ఓకే సరే, నన్నేం చేయమంటావు? అరే బాబు, నేను అడిగింది నీకు యాక్టింగ్ వచ్చా అని. సార్ వచ్చి కాబట్టే కదా సార్ సినిమాలో చేద్దామని వచ్చాను. సరే యాక్టింగ్ చేసి చూపించు. ఎలా చేయాలో మీరు చెప్తే నేను చేసేస్తాను సార్. మీరు ఎలా చేయమంటే అలా చేసేస్తాను సార్. ఏంటి బాబా అన్న, ఇంకోసారి మీరు ఎలా చేయమంటే అలా చేసేస్తాను సార్. ఏం ఫీల్ ఉండదు మామయ్య. నేను చెప్పడం ఏంట్రా, నీకేదొచ్చా చేయరా. నువ్వు చేయగలవా లేదా? టైం వేస్ట్ చేయకు. భలేవారు సార్, చేస్తా సార్. ఒక్క ఫోన్ కాల్ చేసుకొచ్చా సార్. ఓకే చేసుకో. థ్యాంక్ యూ సార్. హలో నాన్న, నేను సినిమాలోకి వెళ్తున్నాను కదా. నేను వెళ్ళాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అదే యాక్టింగ్ అంట కదా, అదే చేసి చూపించాలంటున్నారు. ఎలా చేయాలో చెప్తావని. అదే నాన్న, నువ్వు రోజు పక్కింటి ఆంటీ దగ్గరికి వెళ్ళి అదేదో పక్కూరు ఆవులు కొనడానికి వెళ్ళానని చెప్తావు చూడు, అదే యాక్టింగ్ అంటేనే. నువ్వు ఎలా చేసావో నాకు చెప్పు అనుకో, ఇక్కడ నేను చేసి చూపించేస్తాను. డైరెక్ట్గా నాకు హీరో కింద ఛాన్స్ ఇచ్చేస్తారు. హలో పెట్టేశాడు. అరే బాబు, నీ బాధ నాకు అర్థమైందిరా. నీకు యాక్టింగ్ రాదు, ఓకే. నీకు బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా ఛాన్స్ ఇస్తాను రా, తర్వాత కనపడు, ఓకేనా? సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? నేను బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టే సార్. హీరో సార్, హీరోగా అయితేనే చేస్తాను సార్ నేను. బ్రదర్ వెళ్ళిపోనా? నిన్ను పెట్టి హీరో కింద తీసాను అనుకో, అది సినిమా అవ్వదు. ఒకవేళ అయినా అది 10 సంవత్సరాలు కూడా పూర్తవ్వదు. సార్ మీరు నన్ను చాలా హర్ట్ చేస్తున్నారు సార్. కావాలంటే మా ఊరు పేషెంట్తో మీకు ఫోన్ చేపిస్తా సార్. అంతగా కాకపోతే ఎంఆర్ఓతో రికమెండేషన్ చేపిస్తా సార్. ఒరే, నేనేమన్నా రోడ్లు అయిపోతున్నానంట్రా, తీసిది సినిమారా. సార్ నాకు తెలుసు సార్. సార్ నా గురించి మీకు ఇంకా పూర్తిగా తెలిసినట్లేదు. మా ఊరు వెళ్ళి ఎవరినన్నా అడగండి సార్, నేను టాటర్ ఎక్కి రికార్డ్ డాన్స్ అయితే మా ఊరు అందరూ పిచ్చోలు అయిపోతారు సార్. అవునరా, నాకు ఇప్పుడు అర్థమైంది. నేను పిచ్చోను కాబట్టే ఇక్కడ కూర్చొని నువ్వు చెప్పిన సోదంతా వింటున్నాను రా. సెక్యూరిటీ ఈయన బయటికి గంటేయండి. సార్ ఏంటి సార్ మీరు సెక్యూరిటీతో నన్ను బయటికి గంటిచ్చేస్తారా? రేపు పొద్దున్న నేను హీరోయిన్ తర్వాత చాలా ఫీల్ అవుతారు సార్ మీరు. అప్పుడు తెలుస్తా సార్ నా గురించి మీకు. హీరో అయినప్పుడు చూద్దాంలే. ఊరుకోండి సార్, నన్ను అంత సీప్గా చూడకండి. నా దగ్గర 10 కోట్లు ఉన్నాయి. 10 కోట్లా? నిజమా? తెచ్చావా? 10 మార్చిపోయి సార్, లేకపోతే ఒకటాన్ని వేసుకోవద్దును, అప్పుడు మీకు హీరోలా కనిపిద్దును. అంటే నువ్వు చెప్పేది వేసుకునే కోట్లా? అవును సార్, అవును సార్. మండుతున్నట్టుంది. అరే నాకు ఒకటి అర్థం కాలేదు, అసలు నేను ఎవరిని? అసలు నీతో నేనెందుకు మాట్లాడుతున్నాను? నాకేం తెలుసు సార్ ఏం జరుగుతుంది. నేను అవన్నా నాకే తెలీదు. నేను అవన్నా, నేను పిచ్చోడిని. నాకు ముందే అర్థమైంది. ఇలాంటి ఆఫీస్కి వస్తే ఎలాగ ఉంటుంది. వేరే ఆఫీస్ ఎత్తుక్కుందాం.
నేను పిచ్చోన్ని, నేను పిచ్చోన్ని. బలేటోడు ఆఫీస్కి వచ్చాను రా బాబు. నేను ఎవరినో నాకే తెలీదు. హ్మ్.